ఇలా ఒక లిస్ట్ పెట్టుకొని రాసుకోనా ఎన్ని వస్తాయో. ఈ మాటలు చెప్పి తప్పు చేసేవాళ్ళని ప్రోత్సహిస్తున్నాడా షాలేమన్నా? పిల్లల కడుపు కోసం తప్పు చేసింది అన్నాడు. కడుపు వంకతో, పిల్లల కడుపు నింపాలన్న వంకతో తప్పులు చేయవచ్చా? దానికి ప్రోత్సహిస్తున్నాడా షాలేమన్నా? లేదు నాయన, లేదు. ఆ స్థితిలో ఏ బిడ్డన్నా ఉంటే నాకున్న అన్నం మానుకొని పెట్టుకుంటానయ్యా. ఆ స్థితిలో ఏ బిడ్డన్నా ఇదిగో నాకు గత్యంతరం లేదన్నా ఇలా తల ఉంచాల్సి వస్తుందంటే ఎన్నోసార్లు నేను లైవ్లో ప్రకటించాను కదా. అదే పరిస్థితి నీకుంటే రామ్మ, ఉన్నదానిలో తల ఒక ముద్ద తిందాం రండి, అందులోనే నాకున్న దానిలోనే ఒక ముద్ద పెడతాను. ఆత్మహత్య చేసుకోవద్దు, తప్పుడు పనికి లోబడద్దమ్మా, వద్దురా తల్లి. రెండు ఒకటి ఆత్మహత్య చేసుకోవద్దు, రెండవది తప్పుకు తలొంచొద్దమ్మా. ఇక అదే పరిస్థితి అయితే రామ్మ, ఉన్న దానిలో నీకు నీ బిడ్డలకి అంత పెడతాను. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అదే చెప్తాను నేను. ఆడపిల్లలు ఎవరన్నా వచ్చి పట్టెడు అన్నం తీసుకెళ్ళటానికి ఇష్టపడితే ఇవ్వండి, తిననీయండి. ఇంట్లో లేకనే కదా వచ్చి ఒక ముద్ద తినేది. ఇంట్లో ఉంటే ఎవరన్నా వచ్చి తింటారా? నువ్వు తిననీయవు, ఇంట్లో లేదు, మరి ఆ పిల్ల ఏం చేయాలా? పని దొరకలేదు, ఎవడన్నా పని అడిగితే నాకేంది అంటున్నాడు వెధవా. మరి ఏం చేయాలా? తప్పుకే తలొంచాలా? నేను మళ్ళీ చెబుతున్నాను ఇక్కడ ఉండే పరిచారకులకి, ఏ బిడ్డైనా వచ్చి అన్నా నా పరిస్థితి బాగలేదన్నా, ఇంట్లో జరిగేది కూడా కష్టంగా అయిపోయిందన్నా, నాకింత సాయం చేయండి అన్నా అని రిక్వెస్ట్ చేస్తే మనకున్నంతలో, మనకు తగినంతలో ఆ బిడ్డ ఇల్లు పసిబిడ్డలకి తనకంత పట్టెడు అన్నం దొరికేటట్టు మనం ఉన్నంతలో చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఆ బిడ్డ తప్పుడు అడుగు వేయడానికి ఎంతమంది బాధ్యులయ్యారో అందులో ఒకళ్ళంగా మన పేరు కూడా ఎక్కిద్ది. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అంటే మేలైనది చేయని ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి ఏం కలిగిద్ది అన్నాడు? పాపము కలిగిద్ది అన్నాడు. పాపం కలిగిద్ది అన్నాడు అండి. ఆ బిడ్డ వెళ్ళి గతి లేదు, గత్యంతరం లేదు, తలొంచింది, తప్పుకి ఇంకా ఎక్కడ లేదు, దేవుని సన్నిధిలో కూడా పట్టెడు అన్నం దొరకల. ఏం చేసిద్ది మరి? ఇప్పుడు ఆ బిడ్డ ఆ తలొంచడానికి బిడ్డల ఆకలి కారణమైతే, ఆ తప్పు చేయడానికి సమాజంలో ఎక్కడ ప్రేమ దొరకంది కూడా ఒక కారణమైతే, ఆ ప్రేమ చూపని దుర్మార్గుల్లో మనం చేరమా? సాయం చేయనందుకు ఎంత పాపమో తెలుసా? వాళ్ళు రోజు తింటానే ఉంటారు. నీకు అనవసరం, అది నీ పని కాదు. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టన్నాను. రోజు తింటారా, మధ్యాహ్నం తింటారా, 3 పూటలు తింటారా, మధ్యరాత్రి వచ్చి తింటారా, అది నీకు అనవసరం. అట్లయితే సమాజం మొత్తం వచ్చి తింటారు. అంత దారుణంగా ఎవరు లేరు. గతి స్థితి లేకపోతేనే వచ్చి దేవుని సన్నిధిని కాచుకొని పట్టెడు అన్నం తింటారు తప్ప అక్కడ ఊరకబెడుతున్నారని ఊరంతా వచ్చి తినరు. ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి ఉంది, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఏదైనా పట్టడానో నా రెక్కల కష్టంతోనే నేను తినాలి, 10 మందికి పెట్టాలన్న ఆశ ప్రతి మనిషికి ఉంటుంది. అందుకే నా ఆత్మీయ బిడ్డలు అందరికీ చెప్తున్నాను, బిడ్డలారా జాగ్రత్తమ్మా. మనకున్న దానిలో సాయం చేద్దాం. మనకున్న దానిలో శాలేమన్నా ఎనీ టైం ఉండడమ్మా. శాలేమన్నా లేకపోయినా ఆత్మీయులు ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, ప్రేమ చూపుతారు, కనికరిస్తారు, అంత సాయం చేస్తారన్న ఆశతో వస్తారు. నా మీద కాదమ్మా, అన్నున్నా లేకపోయినా అన్న వాళ్ళకి నేర్పుంటాడు, వాళ్ళు ఆ విధంగా హెల్ప్ చేస్తారనే ఆశతో వస్తారు. 1000 లక్షలు ఇవ్వమంటల్లా ఉన్న దానిలో వాళ్ళు ఇల్లు గడవటానికి 10 రోజులకి అంత ఆహారం ఇవ్వండి అని చెప్తున్నాను నేను. తప్ప న్యాయమేగా? చేద్దాం. లేకపోతే అందరం కలిసి ప్రార్థన చేద్దాం బిడ్డ. సో పాయింట్ నెంబర్ 1, ఎందుకు దూతలకి మనకంత వ్యత్యాసం అంటే, దూతలకు మనకున్న అనుభవాలు లేవు తల్లి. అర్థమైందా? ఒక చెల్లి కోసం అన్న చేసే త్యాగం దూతలకు లేదు, ఒక అన్న కోసం చెల్లి చేసే త్యాగం దూతలకు లేదు, ఒక తండ్రి కోసం బిడ్డ చేసే త్యాగం దూతలకు లేదు, ఒక బిడ్డ కోసం తండ్రి చేసే త్యాగం దూతలకు లేదు.
అందుకే దేవుని యొక్క నానావిధ జ్ఞానము దేవుని తర్వాత మనకే అబ్బుతుంది అది. అందుకు రేపు సింహాసనం మీద ఆయన పక్కన కూర్చోబెట్టుకునే కారణం ఇది.